ఈ భౌతికంలో పడిపోయి, ప్రపంచంలో పడిపోయి, ప్రపంచంలో ఏదైతే ఉందో అది సాధించాలి, అనుభవించాలి అనే తపన, ఆ తపనతోటి తన యొక్క జ్ఞానాన్ని తను తుడిచిపెట్టుకుపోతున్నాడు. ఆలోచించే శక్తి పతనమైపోతూ ఉంది. భగవంతుణ్ణి చేరాలనే శక్తి ఉపయోగం లేకుండా పోతూ ఉంది. ఈ నీకిచ్చిన అవయవాలు ఈశ్వరుడికి ఎలా అర్పించాలో తెలియని స్థితి. ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు భగవంతుడికి ఏ విధంగా అర్పించాలి అనే తెలియని స్థితిలో పడిపోయి జీవుడు పతనమైపోతున్నాడు. ఈ పతనానికి కారణం ఎవరు? తనకు తానే అని తెలుసుకోలేకపోతున్నాడు. మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు. నువ్వు చెడిపోవటం కాదురా, నువ్వు ఒక్కడివే కాదు, నిన్ను ఆదర్శంగా తీసుకొని నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెడిపోతూ ఉంటారు. ఒకళ్ళ గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, ఒకడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమండి దర్జాగా బతికాడండి, వాడు బతికినట్టు ఎవరు బతికారు, రాజులాగా బతికాడండి, వాడు అనుభవించనిదంటూ ఏముందండి, అసలు వాడు మన ఊళ్ళో వాడు చెయ్యని ఘోరాలు లేవు, వాడు అనుభవించని స్థితి లేదు, వాడు తినని తిండి లేదు, వాడు ఒక రాజు అండి అంతే. రాజు అలా ఉంటే రాజ్యం నాశనం అయిపోదా? రాజని పోలుస్తారు వాడిని. వాడు రాజా? రాక్షసుడు. రాక్షసుడు. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మన కాలానికి తగ్గట్టుగా అంతా రాక్షసత్వమే జరుగుతోంది. మంచి లేదు, మర్యాద లేదు. అసలు తను ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు పెరుగుతున్నాడు, ఎందుకు చస్తున్నాడు కూడా తెలియని పరిస్థితిలో మానవుడు అంతలా పతనమైపోతున్నాడు. ప్రేమనే పేరుతోటి హింసించటాలు, ప్రేమనే పేరుతోటి చంపేయటాలు ఇలాగ జరిగిపోతూ ఉన్నాయి కదా. దీన్ని ప్రేమ అంటారా? కాదు, క్రూరత్వం అంటారు. అవును కదా. సరే, అది అట్లా పెట్టేద్దాం. అయితే మన భగవంతుణ్ణి చేరటానికి రెండో పాయింట్ ఏంటి చెప్పుకున్నాం? స్వాధ్యాయనం. ఈ స్వాధ్యాయనం గురువు గారు ఏం చెప్పారు? ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. స్వాధ్యాయనం అనేది ఈ రోజున ఆధ్యాత్మికంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఒక పాయింట్ నేర్పుతాడు. ప్రతిరోజు ఒక కొత్త పాయింట్ ని మనకు చెప్తూ ఉంటాడు, మన జీవితంలో ఎలా ఉండాలి అనేది. అది మనం గనక వినకపోతే ఎలాగా అనేది ఒక తాపత్రయం ఉండాలి ప్రతి మనిషికి కూడా. ఆ తాపత్రయం లేకపోతే ఇవాళ రేపు అంతా భగవద్గీత ఎవరో కూడా చెప్తూ ఉంటారండి, దాందే ఉంది అనేది కదా. అట్లయినా పర్వాలా, భగవద్గీత ఎవరు చెప్పినా ఏది విన్నా సరే భగవంతుడు ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తూనే ఉంటాడు ప్రతిరోజు కూడా. దాన్ని మనం ఇమిడ్చుకోవాలి, దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఏదైతే మనం విన్నామో అహింస అని చెప్పాడు భగవంతుడు. అహింస అంటే ఏంటండి? ఏ జీవుడికి కూడా, ఏ